దేవుణ్ణి ఒక్క మాట అనలేదు అబ్రహాము. ఒక్క మాట అనడానికి కూడా తను ఇష్టపడలేదు. బైబిల్లో అందరికీ మించిన శ్రమ అబ్రహాం జీవితంలోకి ఎదురైనప్పటికీ కూడా దేవుణ్ణి సన్మానించేడే తప్ప ఎక్కడో కూడా ప్రశ్నించలేదు. అంత భక్తిపరుడు, అంత విశ్వాసానికి పితామహుడు, దేవాది దేవుడు మూలంగానే నా స్నేహితుడు అని పిలవబడినటువంటి అబ్రహామే ఒక్క విషయంలో కూడా దేవుడికి ఒక్కసారి కూడా తిరస్కరించినట్టుగా, ఎదురాడినట్టుగా లేదు. కానీ పనికిమాలిన భక్తి చేస్తాం మేము. అసలు మన భక్తే కాదు, మన జీవితం అసలు క్రైస్తవ జీవితమే కాదు. కానీ ఏదన్నా మన జీవితంలో చిన్న శ్రమ వచ్చిందనుకోండి, వెంటనే దేవుడి పడిపోతారు. ఏం చేశాడండి దేవుడు? నమ్ముకున్నందుకు రట్టేట ముంచేసాడండి. ఈ దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత నా జీవితం అంతా కూడా లాగా అయిపోయింది. ఇప్పుడు దేవుడిని అంటాక నువ్వు ఏ పాటు పెడతావా? దేవుని ఎత్తవా? అబ్రహాం కంటే గొప్పతనం నువ్వేమన్నానే?